సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నరసరావుపేట 10వ వార్డు ఇన్ఛార్జి దుర్గా గణేష్, వైస్ ప్రెసిడెంట్ రామతులసి, నియోజకవర్గ మహిళా అధికార ప్రతినిధి శారద, వార్డు తెలుగు యువత అధ్యక్షులు బాలా వెంకటేష్, వార్డు ఐటీడీపీ అధ్యక్షులు హనుమంతరావు, వార్డు సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, వైసీపీ చేస్తున్న అరాచకానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆంబోతుల రాంబాబు గారు నిన్న అంత క్లియర్ ఎవిడెన్స్ తోటి అంత పచ్చిబూతులు మాట్లాడి కూడా ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి నేను చాలా పర్ఫెక్ట్గా మాట్లాడినా, అవతల వ్యక్తులు మాట్లాడా అన్నారు. అవతల వ్యక్తులు మాట్లాడినా లేక చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఇంట్లో అమ్మల్ని ఆడవాళ్ళు తిట్టడం మీ యొక్క సంస్కృత కాదు కదా. అలాగే మన జోగి రమేష్ గారు, మేము పెట్టి పేరు రోగి రమేష్ గారు, ఎందుకంటే ఎప్పుడు రోగాలతోనే కనబడతా ఉంటాడు ఈ క్యాండిడేట్. ఈరోజు కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు, మేము బీసీలో ఎస్సీ ఎస్టీ సోదరులు మేమందరం అట్టాడి కులాలని. యాయా రోగి, నీకు ఇవాళ బీసీ కులసం కనబడ్డారా? నీకు మచ్చుకైనా ఒక మాట చెప్పు, నువ్వు బీసీలకి ఏం చేశావు? కేవలం నీ రాజకీయ స్వార్థం, నీ కుటుంబం బాగుపడడానికి, నీ అధినాయకుడు బాగుపడడానికి కేవలం అధికార పార్టీ మీద బురద పని మీద నడుపుతానే పప్పం గడుపుతున్నావు. కానీ ఒక విషయం చెప్తున్నావు, గుర్తుపెట్టుకో రోగి, బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. గత 2 రోజుల నుంచి మన అచ్చోసిన ఆంబోతు అంబంటి రాంబాబు, అసలు ఆంబోతు అనే పదానికి కూడా అనర్హుడు. అది ఒక బురద గుంటలో దొల్లాడే పంది. అతని సోషల్ మీడియాలో కూడా చూశారు, ఒక పందిని పక్కన పెట్టుకొని 10 పందుల్ని పక్కన పెట్టుకొని ఈ పందు ఎన్ని స్టెప్పులు వేసాడో, ఎంత డాన్స్ వేసిందో. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు అంబంటి రాంబాబు, మేము చేతగాని వాళ్ళమని నువ్వు అనుకుంటున్నావు. కానీ మహిళలుగా మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి నారా భువనేశ్వర్ గారిని కానీ, నారా బ్రహ్మణ్య గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాల జీవన గారిని కానీ ఇంకొకసారి గనక ఏదన్నా మాట్లాడినట్టు బయటికి వస్తే గనక, ఇంకా గుంటూరు వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టారు. నువ్వు గనక ఇంకోసారి మా నర్సాపేటలో అడుగు పెడితే మా పల్నాటి ఆడబిడ్డల పవర్ ఏందో మేము చూపిస్తాం. నిన్న గత 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు మాజీ ఎంపీ, ఈ అంబటి కాదు ఆంబోతు, ఈ ఆంబోతు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు తిట్టడం, రాజకీయాల్లో అనుభవం గడిపి ఆయన శ్రీ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా దూషించడం అది కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా ఎందుకు ఆగమంటే, మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం జరిగింది. మిమ్మల్ని ఇప్పటివరకు సహనం సాధించదల్లా మా కూటమి నాయకులు, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన గొడవలు వద్దు ఏమొద్దు అని మెదడుకున్నామన్నారు కాబట్టి జరిగిపోయింది. లేకపోతే ఆంబోతు, నీ యొక్క ఆంబోతు ఎప్పుడో పతనం చేశారు. నువ్వు ఇలా కాపు అని అంటున్నావు. నీ కాపు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అలా కాపు అని ముద్రగడ పద్మనాభం కులం పేరే మార్చున్నాడు. మళ్ళీ నువ్వు కాపు అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు మీ వైసీపీలో కాపులందరూ ఏం చేశారు? ఈరోజు ఆంబోతు గురించి మాట్లాడటానికైతే ఏమీ లేదు. సీఎం చంద్రబాబు నాయుడు మీద ఆంబోతు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ, మీరు మా పార్టీ గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ, మా సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మాత్రం మీకు లేదు. ఏ అర్హతతోటి మీరు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు మా సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, ఆడోళ్ళు అందరినీ, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క ఆడపిల్లని మీరు ఇది చేస్తూ మాట్లాడుతున్నట్టుగానే ఉంది. కానీ ఎక్కడా మీరు గౌరవిస్తూ మాట్లాడుతున్నట్టు లేదు. రాజకీయం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ దూషిస్తూ కాదు. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంటున్నాము, నలుగురితో కలిసి వెళ్తున్నాము, నలుగురితో ఇది చేస్తున్నాము, కులానికి అతీతంగా ఉంటున్నాము అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్లే.